పింఛన్లను ఈ రోజే పంపిణీ చేస్తున్నారు. ఇక తిరుపతిలో పింఛన్దారులు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారో తెలుసుకుందాం. మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దినేష్, గత ప్రభుత్వ హయాంలో జీతాలు గాని పింఛన్లు గాని ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న పరిస్థితులు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టంచునుగా 1వ తారీఖు రాగానే అవ్వతాతలకి ఇంటి దగ్గరకు వెళ్లి ఇస్తున్న పరిస్థితి, పింఛన్ ఇస్తున్న పరిస్థితి. సో తిరుపతిలో పింఛన్దారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? థ్యాంక్ యూ శంకరి. మొత్తం మీద మనం చూసే ఉద్యోగుల్లో చాలా ఆనందం ఉంది. గతంలో అయితే ముఖ్యంగా పింఛన్దారులు చాలా అవస్థలు పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసి సంవత్సరాల కొద్ది పనిచేసి పదవి విరమణ చేసినటువంటి వాళ్ళు తమకు పింఛన్ రాకుండా చాలా అవస్థలు పడ్డ పరిస్థితి. ఉద్యోగులకే కాదు, ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసి వాళ్ళకు కూడా పింఛన్ని ఈ ప్రభుత్వం సరైన సమయానికి ఇస్తోంది. దాంతోపాటు ఏదైతే వృద్ధులు కావచ్చు, అలాగే వికలాంగులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒకరోజు ముందు ఇస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మనం వాళ్ళతోనే మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఒకరోజు ముందే ఇచ్చినందుకు. మేము మందులు అవి కొనుక్కుని వాడుకోవాలి కదండి, చాలా సంతోషం. పెంచి కూడా ఇస్తున్నారు కదా, దానికి కూడా చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. సంతోషం అండి. హలో, ఒకరోజు ముందే ఇస్తున్నారు సార్, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒకరోజు ముందే ఇస్తున్నారు. పింఛని డబ్బులు ఎక్కువ కూడా పెంచి ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది. పింఛన్ ఇచ్చేది దానివల్ల నాకెంతో సంతోషం, మేలు. ఇది ఈ మరి ఇచ్చేది మనకి గౌరవంగా మన పాడు మనం బతుకుతాం, ఏది ఆశించకుండా మన ఖర్చులకు మనం పెట్టుకుంటాం. ఒకరోజు ముందు ఇచ్చి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు, సంతోషం. సార్, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. మా మందులు వాడుతున్నప్పుడు మెడిసిన్స్ ఎక్కడ కాక ఇక్కడ రొయ్యాలో చూపించుకుంటే వాళ్ళు చేశారు. చంద్రబాబు నాయుడు చాలా మంచి చేస్తున్నాడు సార్. నాకు మాత్రం మెడిసిన్స్ ఆ మందులు వేసుకుంటేనే బాగుంటుంది సార్. అందువల్ల వికలాంగులకు సంబంధించిన డఫండం పాప ఉంది, ఆ పాపకు తల్లి ఉన్నారు. చెప్పండి, వికలాంగుల పింఛన్ కూడా ఒక రోజు ముందే ఇస్తున్నారు, మీరు ఎట్లా? మా అమ్మాయికి వెనుకల లోపం ఉంది. ఒకరోజు ముందుగానే పెన్షన్ ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది సార్. పెన్షన్ పెంచి ఇచ్చిన దానికి 6,000 ఇచ్చిన దానికి అమ్మాయికి పుస్తకాలకి ఫీజులకి చాలా హెల్ప్గా ఉంది సార్. థ్యాంక్స్. కొంతమంది నేతలు ఉన్నారు సార్, చెప్పండి, వాళ్ళ మాటలు చూస్తే ఏమన్నా? ఈరోజు అవ్వాతాతల సంతోషం చూస్తూ ఉంటే ఇక్కడ పండగ వాతావరణం లాగా ఉంది. గతంలో పెన్షన్లే ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, 1 నెలే ఇస్తారు అన్నారు. ఈరోజు ఆ సవాళ్ళని ఎదుర్కొంటూ, వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఇవ్వలేనన్న మాటల నుంచి ఆ సవాళ్ళని ఎదుర్కొంటూ ఈరోజు సచివాలయం ఉద్యోగులతో నెలలో 1 రోజు ముందుగానే అవ్వాతాతల సంతోషం కోసం పెన్షన్ ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. ఈ ఎటువంటి కష్టాన్నైనా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొని ప్రజల సంక్షేమం కోసం ఈ విధంగా పోరాడటం చూస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు. ప్రభుత్వం ఆర్థిక దీంట్లో వెనుకబడి ఉన్నప్పటికీ సకాలంలో పెన్షన్లు ఇవ్వటం, ఎంప్లాయీస్ కానీ పెన్షన్లు ఇవ్వటం, ఈ ప్రభుత్వం ముందుకెళ్ళి చక్కగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్న సంక్షేమ ప్రభుత్వంగా ఉన్నందుకు మేమందరూ కూడా లీడర్లుగా కాకుండా అవాతాతలు నాయకులందరూ కూడా సంతోషపడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక మంచి రోజు అండి. ఎందుకంటే పేదవారి అవసరాలను గుర్తించి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదవారి అవసరాలను గుర్తించి ఒకరోజు ముందుగానే, ఆదివారం సెలవు ఉండి ఉన్నా కూడా ఒకరోజు ముందుగానే పేదవారికి పెన్షన్ అందించడం అనేది మాకు ఒక వరం మాదిరిగా భావిస్తున్నాము. అంతేకాకుండా మన గవర్నమెంట్ ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నా కూడా పేదవారి అవసరాల వరకు ఈయన ఒకరోజు ముందుగా ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇస్తున్న ఆర్థిక లోటులో పెంచిన పింఛన్ని కరెక్ట్ సరైన సమయానికి, అంటే రేపు 31వ తేదీ అయినా కానీ 1వ తేదీ అయినా కానీ 31వ తేదీ పెన్షన్ అందరికీ ఇస్తున్నారు. ఇది చాలా అవసరం ఉంటుంది. ఇదే పెన్షన్ ఒకటే కాకుండా అన్నా క్యాంటీన్లు కానీ ఇంకో ఏ కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవము, ముందు చూపు, ఆయన ఒక డిసిప్లిన్, ఫినాన్షియల్ డిసిప్లిన్ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఈ 4-5 ఏళ్లలో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఖచ్చితంగా రాష్ట్రం ముందుకెళ్తుంది. వీళ్ళు ప్రజల యొక్క వాళ్ళ ఆనందాన్ని కూడా చూస్తున్నారు. ఇంకా ఉద్యోగులకు ముఖ్యంగా అసలు జీతాలు ఇవ్వకుండా ఉన్నారు. పింఛన్దారులు పదవి విరమణ చేసిన వాళ్ళకి పింఛన్లు ఇవ్వని కూడా పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళంతా ఎట్లా ఫీల్ అవుతున్నారు?
చాలా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకుంటే వారికి 5వ తేదీ 10వ తేదీ 15వ తేదీ ఇంతకుముందు శాలరీస్ వస్తున్నాయి. ఇదంతా ఎలా బెనిఫిట్ అవుతుందంటే ఈఎంఐస్ తీసుకున్న వాళ్ళకి కానీ లోన్లు తీసుకున్న వాళ్ళకి కానీ వీరందరికీ సకాలం వాళ్ళకి ఈ అవమానకరంగా కాకుండా ఎవరి మీద ఆధారపడకుండా వీళ్ళకి ఇదన్నీ బాగా ఉపయోగపడుతుంది. అది మొత్తంగా మనం చూస్తున్నాము. ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ఒక్క రోజు కూడా వాళ్ళ అవస్థ పడకూడదు అనేటువంటి ఆలోచనతో మనస్సుతో వాళ్ళ కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు. అటు లబ్ధిదారులు కావచ్చు, అదే ఈ చుట్టుపక్కల సేవలు అందించేటువంటి నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా హర్షించే పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.